విష్ణు సహస్రనామ స్తోత్రంలో అనర్థ అని ఉంటుంది కదా, అనర్థ అంటే అర్థం ఏమిటి? బాగుందమ్మా, ఈ పని చేస్తే నాకు అనర్థం. అనర్థం అంటే మనం మామూలుగా ఒక చెడు అర్థంలో మనకు వస్తుంది. నాశనం, వినాశనం కలుగుతుంది, కీడు కలుగుతుంది, ఇది అనర్థమైనటువంటి పని అని చెప్పి. మరి దైవాన్ని పట్టుకొని ఆ 1000 చాలా పవిత్రమైనటువంటి నామాలు అంటారు. అర్థో అనర్థ, అనర్థ అని చెప్పి ఆ మహానుభావుడిని ఈ రోజుకి కూడా జపం చేస్తూ ఉంటారు. అందుకే సహస్రనామాల్లో చాలా శక్తివంతమైనటువంటి నామాలు విష్ణు సహస్రనామాలు. అందులో అనర్థ అని ఉంది విష్ణుమూర్తికి పేరు. మరి అనర్థ అనే పదానికి అర్థం ఏమని చెప్పుకోవాలి? అనర్థదాయకుడైనటువంటి ఓ దేవా అంటే కీడుని కలిగించేటువంటి ఓ దేవా నీకు నేను నమస్కారం అని చెప్పుకోవాలా అని అంటే దాని అర్థం అది కాదని చెప్పారు శంకర భగవత్పాదుల వారు. విష్ణు సహస్రనామాలకు అద్భుతమైనటువంటి అర్థం రాశారు, ఇంకా మహానుభావులు రాశారు. వాళ్ళు ఏం చెప్తున్నారంటే అనర్థ అంటే 3 రకాల భక్తులు ఉన్నారటమ్మా. ఆర్తో జిజ్ఞాసురర్థార్థి, ఆర్తో జిజ్ఞాసురర్థార్థి అని చెప్పి 3 రకాల భక్తులు ఉన్నారు. ఒకడు ఆర్తి చెందేటువంటి వాడు ఒక భక్తుడు. అమ్మో అమ్మో అని ఎప్పుడు వాడు పని అంతా ఆర్తి చెందుతూ ఉంటాడు, పనే ఉండదు వాడికి, కార్యక్రమం దిగడు. ఇంకొకడు ఉంటాడు, వాడు ఎప్పుడు జిజ్ఞాసు. జిజ్ఞాసు అంటే ఇదేంటి అదేంటి, ఆయన అప్పుడు అలా ఎందుకున్నాడు, ఆయన ఇక్కడ ఇలా ఎందుకు లేడు, దైవాన్ని గురించి ఎప్పుడు వెతుకుతూ ఉంటాడు, వాడు పాపం జిజ్ఞాసి. ఇంకొకడు 3వ వాడు ఉన్నాడు అర్థార్థి. స్వామి నేను ఇప్పుడు కొబ్బరికాయ కొట్టాను కాబట్టి నాకు కొబ్బరి తోట కావాలి, లేకపోతే నేను ఈ పని చేస్తున్నాను కాబట్టి నేను నీకు ఇచ్చి క్విట్ ప్రోకా అంటారంటే నేను నీకు ఇది ఇస్తున్నాను కాబట్టి నువ్వు నాకు అది తిరిగి ఇవ్వాలి అని స్వామివారి దగ్గర బేరాలు పెట్టేటువంటి వాడు. నేను నీకు ఇది ఇంత గొప్పగా నేను నీకు ఇది పూజ చేస్తున్నాను, నువ్వు నాకు తిరిగి ఇది ఇవ్వు. ఆర్తో జిజ్ఞాసు అర్థార్థి. ఈ ముగ్గురులోనూ ఆర్తుడు దైవం గురించి స్వామి ఇంకెంతకాలం అయ్యా ఈ కర్మ, నాకు ఎన్ని జన్మలు ఎత్తుతానయ్యా నాకని చెప్పి బాధపడుతూ ఉంటాడే, ఆర్తి చెందుతూ ఉంటాడే, నిరంతరం నీ జపమే చేస్తుంటానయ్యా, మళ్ళీ పుట్టుక లేకుండా నాకు చేయవయ్యా అని చెప్పి ఆర్తి చెందుతూ ఉంటాడే. అటువంటి ఆర్తుడు ఎవరైతే ఉన్నాడో అటువంటి భక్తుడికి చక్కటి మోక్షాన్ని ఇచ్చేటువంటి వాడా అనేటువంటి అర్థము అనర్థ అనేటువంటి శబ్దానికి మనం చెప్పుకోవాలని చెప్పి పెద్దవాళ్ళు చెప్పారు.